వెల్కమ్ టు ఎంసీ స్క్వేర్. ఈ వీడియోలో సర్ఫేస్ కెమిస్ట్రీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సర్ఫేస్ కెమిస్ట్రీ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటారు. ఆ 4 మార్క్స్ ఏవైనా 2 మార్క్స్ కలిపి అడగొచ్చు, లేదంటే ఒకే 4 మార్క్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూజువల్గా ఎక్కువ అడిగిన క్వశ్చన్స్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. మనకు తెలుసు ఏ వీడియోలో అయినా మనం ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి. సో సర్ఫేస్ కెమిస్ట్రీలో మెయిన్ టాపిక్ ఏంటంటే అడ్జార్ప్షన్ అని ఉంటుంది. అడ్జార్ప్షన్. సో అడ్జార్ప్షన్ గురించి ఒకసారి క్వశ్చన్ అడిగారు, వాట్ ఈజ్ అడ్జార్ప్షన్ అని. మీరు ఈ వర్డ్ చాలాసార్లు వినే ఉంటారు, అడ్జార్ప్షన్ అనే వర్డ్. అడ్జార్ప్షన్ అంటే ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఏవైనా మాలిక్యులర్ స్పీసీస్ అక్యుములేట్ అయితే, అంటే దాని మీద అలా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాం, దాంతోపాటు ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకున్నాం. రెండింటిని ఒక రెడ్ కలర్ డైలో డిప్ చేయండి. డిప్ చేశాక రెండింటికి డిఫరెన్స్ కంపల్సరీ ఉంటుంది కదా. టిష్యూ పేపర్ డిప్ చేసినప్పుడు సర్ఫేస్ మీదనే కాకుండా బల్క్ లోపలికి కూడా ఆ డై వెళ్తుంది. కానీ ప్లాస్టిక్ పేపర్లో సర్ఫేస్ మీద మాత్రమే ఉంటుంది, మధ్యలో ఆ ప్లాస్టిక్ మధ్యలో లోపలికి అది వెళ్ళదు. సో ఫస్ట్ కేసులో టిష్యూ పేపర్ అనే దాన్ని అబ్జార్ప్షన్ అంటాం, ఏబి ఇక్కడ రాసింది కాదు. అదే ప్లాస్టిక్ పేపర్ని అడ్జార్ప్షన్ అంటాం. ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే ఉండేది అడ్జార్ప్షన్, లోపలికి అంటే బల్క్ లోపలికి వెళ్ళేదాన్ని అబ్జార్ప్షన్ అంటాం. అడ్జార్ప్షన్ కి ఆపోజిట్. సో ఎలా రాస్తామంటే, అక్యుములేషన్ అనే వర్డ్ గుర్తుంచుకోవాలి. ద అక్యుములేషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీసీస్, అవి ఏవైనా కావచ్చు. మాలిక్యులర్ స్పీసీస్, accumulation of molecular species on the surface of a solid or a liquid. సో ఇక్కడ కంపేర్ చేయాలి, సర్ఫేస్ మీద ఎక్కువ అక్యుములేట్ అవ్వాలి కాబట్టి కంపేర్ చేస్తే ఏం రాస్తాం, rather than bulk. So the accumulation of molecular species on the surface of a solid or liquid, only surface rather than bulk, is known as adsorption. అర్థమైంది కదా, సర్ఫేస్ మీద మాత్రమే ఉంటే అడ్జార్ప్షన్. ఇప్పుడు బోర్డు మీద లెటర్స్ రాస్తున్నాను, బోర్డు మీద సర్ఫేస్ మీద మాత్రమే ఉంది, అది అడ్జార్ప్షన్, రైట్. ఒక చాక్ పీస్ తీసుకోండి, దాన్ని ఒక ఇంక్ లో డిప్ చేయండి, ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే అది వస్తుంది, కలర్ కదా. సో అలా సర్ఫేస్ మీద మాత్రమే వచ్చినప్పుడు దాన్ని అడ్జార్ప్షన్ అంటాం. ఆ చాక్ పీస్ ని కాసేపు నానబెట్టండి అందులో, అప్పుడేమవుతుంది, అది లోపలికి కూడా వెళ్తూ ఉంటుంది. మనం ఇలా కట్ చేసి చూస్తే లోపలికి కూడా వెళ్ళి ఉంటుంది, అంటే బల్క్ లోపలికి వెళ్తే అది అబ్జార్ప్షన్. ఏం రాస్తాం ఇక్కడ, ద అక్యుములేషన్ ఆఫ్ మాలిక్యులర్ స్పీసీస్ ఆన్ ద సర్ఫేస్ అని రాసాం కదా. ఇప్పుడు ఏం రాస్తాం, ఆన్ ద బల్క్ రాదర్ దాన్ సర్ఫేస్, అదే అబ్జార్ప్షన్ అవుతుంది కదా. మీకు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్, accumulation of any gas, you can take oxygen, hydrogen, anything you can take. Accumulation of O2 gas, oxygen gas, on charcoal in a closed vessel. క్లోజ్డ్ వెసిల్ లో తీసుకొని అక్కడ చార్కోల్ ఉంచామనుకోండి, ఆ చార్కోల్ లో ఉన్న ఆ చార్కోల్ ఈ ఆక్సిజన్ గ్యాస్ మొత్తాన్ని తన సర్ఫేస్ మీదకి అక్యుములేట్ చేసుకుంటుంది, దాన్ని అడ్జార్ప్షన్ అంటాం. మీరు గమనిస్తే ట్రాఫిక్ పోలీస్ ఉంటారు, వాళ్ళ ముక్కుకు ఒక చిన్న మాస్క్ పెట్టుకుంటారు, ఆ మాస్క్ లో కూడా చార్కోల్ ఉంటుంది. ఎందుకు అంటే బయట వచ్చే పాయిజనస్ గ్యాసెస్ అన్ని వాళ్ళ బాడీ లోపలికి వెళ్లకుండా ఆ చార్కోల్ వాటిని అబ్జార్బ్ చేసుకొని నార్మల్ ఎయిర్ ని మాత్రం పంపిస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి దాన్ని కూడా మనం ఎలా చెప్పొచ్చు, దాన్ని కూడా అడ్జార్ప్షన్ అని చెప్పొచ్చు కదా. ఇది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, the next question is on the board. Once have a look. The critical temperature of SO2 is 630 Kelvin. అంటే SO2 గ్యాస్ critical temperature 630 Kelvin. That of CH4 కి ఎంత, 190 Kelvin. అంటే SO2 కి critical temperature ఎక్కువ ఉంది CH4 కంటే.
రెండిట్లో ఏది ఈజీగా అబ్జార్బ్ అవుతుంది యాక్టివేటెడ్ చార్కోల్ మీద అని క్వశ్చన్. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటో తెలియాలి. క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏ టెంపరేచర్ కంటే ఎక్కువ, ఆ టెంపరేచర్ లేదంటే అంతకంటే ఎక్కువ టెంపరేచర్ మనం ఇచ్చినప్పుడు అది లిక్విడ్ గా మారిపోతూ ఉంటుంది అనమాట. క్రిటికల్ టెంపరేచర్ అంటే SO2 630 కెల్విన్ వరకు, 630 కెల్విన్ టెంపరేచర్ at and above which vapor of the substance cannot be liquefied, రైట్. ఈ టెంపరేచర్ తర్వాత నువ్వు ఎంత ప్రెషర్ అప్లై చేసినా SO2 గ్యాస్ లిక్విఫై అవ్వదు, రైట్. అలాగే CH4 క్రిటికల్ టెంపరేచర్ 190 కెల్విన్. 190 కెల్విన్ తర్వాత నువ్వు ఎంత టెంపరేచర్ పెంచినా, ఎంత ప్రెషర్ పెంచినా అది లిక్విఫై అవ్వదు. ఈ టెంపరేచర్ వరకే నువ్వు ఎంత ప్రెషర్ అయినా పెంచవచ్చు. ఈ టెంపరేచర్ వరకే ఎంత ప్రెషర్ పెంచినా, తర్వాత ఎంత ప్రెషర్ అప్లై చేసినా, ఇంతకంటే టెంపరేచర్ ఎక్కువైతే అది లిక్విఫై అవ్వదన్నమాట, రైట్. సో కాబట్టి దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు ఏది ఈజీగా అబ్జార్బ్ అవుతుంది అని. వేపర్ ఎప్పుడైతే మనకి SO2 గ్యాస్ లిక్విఫై అవ్వదో అప్పుడు అబ్జార్ప్షన్ అయిపోతుంది కదా. లాజిక్ ప్రకారం మనం చెప్పిన క్రిటికల్ టెంపరేచర్ ప్రకారం ఏ టెంపరేచర్ కంటే ఎక్కువ మనం టెంపరేచర్ ఇస్తే ఆ టెంపరేచర్ దగ్గర ఎంత ప్రెషర్ ఇచ్చినా ఆ గ్యాస్ లిక్విఫై అవ్వదు కదా. సో 190 కెల్విన్ ఫాస్ట్ గా రీచ్ అవుతుంది కదా. 190 కెల్విన్ ఫాస్ట్ గా రీచ్ అవుతుంది అంటే 190 కెల్విన్ రాగానే మనం ఎంత ప్రెషర్ ఇచ్చినా అది లిక్విఫై అవ్వదు. అంటే రెండిట్లో ఏది ఎక్కువ లిక్విఫై అవుతుంది? ఏది ఎక్కువ లిక్విఫై అవుతుంది? CH4 లిక్విఫై అవుతుంది, ఎందుకంటే టెంపరేచర్ తక్కువ ఉంది కాబట్టి. ఎక్కువ లిక్విఫై అయితే అబ్జార్బ్ అవ్వడం తగ్గుతుంది కదా, అంతే వాటర్ లాగా అయిపోతుంది, అది లిక్విడ్ లాగా అయిపోతుంది. కాబట్టి రెండిట్లో క్రిటికల్ టెంపరేచర్ SO2 ఎక్కువ కాబట్టి ఇది ఎక్కువగా అబ్జార్బ్ అవుతుంది. దేనికంటే CH4 కంటే, ఎందుకంటే టెంపరేచర్ 630 దాకా పెంచుతూనే ఉండొచ్చు మనం, ఏం కాదు కదా. ఇక్కడ ఇంకోటి అర్థం అవ్వాల్సిందంటే యాక్టివేటెడ్ చార్కోల్. యాక్టివేటెడ్ చార్కోల్ అంటే ఏం లేదు, ఏదైనా వుడ్ ను కానీ పెట్రోలియం కానీ ఏదో ఒకటి దాన్ని బర్న్ చేయాలి. ఎక్కువ టెంపరేచర్ తో బర్న్ చేసి దాన్ని యాక్టివేటెడ్ చార్కోల్ అంటాం. సో ఇప్పుడు ఏం రాయొచ్చు? విచ్ అబ్జార్బ్డ్ ఈజీలీ అంటే SO2 ఈజ్ అబ్జార్బ్డ్ easily. SO2 is absorbed easily on activated charcoal. ఇది ఆన్సర్, యాక్టివేటెడ్ చార్కోల్. అండ్ వై అన్నాడు కాబట్టి బికాస్, ఇంతకుముందు చెప్పిన రీజన్, బికాస్ క్రిటికల్ టెంపరేచర్ ఆఫ్ SO2 is greater than CH4. CH4 కంటే SO2 కి క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువ కాబట్టి ఎక్కువసేపు దాన్ని అలాగే మనం ప్రెషర్ అప్లై చేస్తూ అబ్జార్ప్షన్ చేస్తూ ఉండొచ్చు. ఎక్కువ ఇది టెంపరేచర్ ఉంటే అది ఈజీగా అబ్జార్బ్ అవుతుంది. కాబట్టి SO2 అబ్జార్బ్డ్ highly on activated charcoal, that is also easily, that is correct. Next question చూద్దాం. ఈ క్వశ్చన్ పెప్టైజేషన్ కొలాయిడ్స్ కి సంబంధించింది. మీరు కొలాయిడల్ సొల్యూషన్స్ అని వినే ఉంటారు, సార్స్ మేడమ్స్ చెప్పి ఉంటారు మీకు. కొలాయిడల్ సొల్యూషన్ అంటే మనం ట్రూ సొల్యూషన్ లో ఉండే సొల్యూట్ పార్టికల్స్ కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. వాటి సైజ్ ఎంత ఉంటుందంటే 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్ ఉంటుంది. 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్ ఉంటుంది. సో ఆ సైజ్ ఉంటే దాన్ని కొలాయిడల్ పార్టికల్స్ అంటాం. అంతకంటే తక్కువ ఉంటే ట్రూ సొల్యూషన్స్ అంటాం. అంతకంటే ఎక్కువ ఉంటే వాటిని సస్పెన్షన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు పెప్టైజేషన్ అనేది మనం కొలాయిడ్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పెప్టైజేషన్ అంటే ఏంటంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫస్ట్ మీరు పెరుగులో కొంచెం వాటర్ పోసి జస్ట్ లైట్గా అలా చిలకండి. అప్పుడు ఏమవుతుంది, లైట్ గా చిలకడం వల్ల ఆ పెరుగులో పెద్ద పెద్ద పార్టికల్స్ ఉంటాయి, అవన్నీ ఇంకా చిన్న చిన్నగా అవ్వవు కదా. అప్పుడు ఏం చేస్తామంటే డిస్పర్షన్ మీడియం, డిస్పర్స్డ్ ఫేజ్ అని రెండు ఉంటాయి కొలాయిడ్స్ లో. డిస్పర్స్డ్ ఫేజ్ అంటే తక్కువ అమౌంట్ లో ఉండేది, డిస్పర్షన్ మీడియం అంటే ఎక్కువ అమౌంట్ లో ఉండేది. సో పెరుగు తక్కువ అమౌంట్ లో ఉంది కాబట్టి అది డిస్పర్స్డ్ ఫేజ్ అనుకుందాం. వాటర్ పోసాం కాబట్టి డిస్పర్షన్ మీడియం అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక సోడియం క్లోరైడ్ అంటే కాస్త సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసి మళ్ళీ మొత్తం కలిపేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ సాల్ట్ అనేది ఎలక్ట్రోలైట్.
ఆ సైజ్ ఆఫ్ పార్టికల్స్ ఏవైతే పెద్దగా ఉన్నాయో అవన్నీ చిన్నగా అయిపోతాయి. ఎందుకు? ఒకటి డిస్పర్షన్ మీడియం యాడ్ చేయడం వల్ల, 2 ఎలక్ట్రోలైట్ యాడ్ చేయడం వల్ల, మూడోదేంటి బాగా దాన్ని చిలకడం వల్ల. అంటే ఆ సైజ్ ఆఫ్ పార్టికల్స్ 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్ వచ్చాయి అంటే అది కొలాయిడల్ సొల్యూషన్ అయినట్టు. దానికి ముందు అది కొలాయిడల్ సొల్యూషన్ కాదు. దాన్నేమంటాం? ప్రెసిపిటేషన్ అంటాం. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం పెప్టైజేషన్ అంటాం. ఓకే. సో ఏం రాయొచ్చు ఇప్పుడు? నేను మాట్లాడిందే ఇప్పుడు రాస్తాను చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ ద ప్రాసెస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ ప్రెసిపిటేట్. జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, అది పెరుగు అండ్ వాటర్ కలిపింది, అది ప్రెసిపిటేట్ అంటున్నాను. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ ప్రెసిపిటేట్ ఇంటూ. ఎలా కన్వర్ట్ చేయాలి దాన్ని? సైజ్ తక్కువ చేయాలి అంటున్నాను. తక్కువ చేయాలంటే దాన్ని ఏమంటాం? కొలాయిడల్ సొల్యూషన్ అంటాం, అంతే కదా. టు కొలాయిడల్ సొల్యూషన్, దాన్ని సాల్ అని కూడా అంటాం. కొలాయిడల్ సాల్ బై షేకింగ్. చెప్పాను కదా చిలకాలి అని. మన తెలుగులో చిలకడం అంటాం, దీన్ని షేకింగ్ అంటాం. షేకింగ్ ఇట్ విత్ డిస్పర్షన్ మీడియం. డిస్పర్షన్ మీడియం అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, వాటర్. ఇక్కడ డిస్పర్షన్ మీడియం ఏంటి? వాటర్. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ వాటర్ ఉంది కాబట్టి. డిస్పర్షన్ మీడియం అంటే ఆ ప్రెసిపిటేట్ కి కొంచెం వాటర్ యాడ్ చేసి దాంతో పాటు దాన్ని షేక్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి చెప్పాను, ఏంటది? కొంచెం NaCl యాడ్ చేయాలి అని చెప్పాను కదా. దాన్ని ఏమంటాం? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఏ స్మాల్ ఎలక్ట్రోలైట్. మీరు జస్ట్ మజ్జిగని పల్చగా చేయడం అనే కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకుంటే చాలు. అది చిక్కగా ఉంటుంది, దానికి వాటర్ కొంచెం అలాగే సాల్ట్ కొంచెం యాడ్ చేస్తే అది ఎలా అవుతుంది? కొలాయిడల్ సొల్యూషన్ లాగా మారుతుంది. ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ ప్రెసిపిటేట్ ఇంటూ కొలాయిడల్ సొల్యూషన్ బై షేకింగ్ ఇట్ విత్ డిస్పర్షన్ మీడియం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏ స్మాల్ ఎలక్ట్రోలైట్ ఈజ్ known as పెప్టైజేషన్ అంటాం. చాలా సింపుల్ కదా. మీరు మజ్జిగ చెరగడాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. మనం యాడ్ చేసే వాటర్ డిస్పర్షన్ మీడియం అంటాం, యాడ్ చేసే సాల్ట్ ని ఎలక్ట్రోలైట్ అంటాం. ఏం చేస్తున్నాం? పెద్ద సైజు ఉన్నదాన్ని చిన్న సైజ్ చేస్తున్నాం. పెద్ద సైజు ఉన్నది ఇది కొలాయిడ్ కాదు, మనం దాన్ని కొలాయిడ్ చేస్తున్నాం. అంటే సైజ్ ని డిక్రీజ్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? వాటర్ ఎలక్ట్రోలైట్ రెండు యాడ్ చేసి చేస్తున్నాం. సో ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ ప్రెసిపిటేట్ ఇంటూ కొలాయిడల్ సాల్ బై షేకింగ్ ఇట్ విత్ dispersion medium in the presence of a small electrolyte is known as peptidation. Next, Tyndall effect. What is Tyndall effect? మీరు Tyndall effect ని చూసే ఉంటారు, కానీ అది Tyndall effect అని మీకు తెలియదు. మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు ప్రొజెక్టర్ ఆన్ చేసినప్పుడు మీరు బాల్కనీలోంచి చూస్తే ఒక లైట్ ఇలా వచ్చి స్క్రీన్ మీద పడుతూ ఉంటుంది. దాన్ని Tyndall effect అంటాం. అలాగే మీరు ఎక్కడైనా బాగా ఎక్కువ చెట్లున్న చోట తిరుగుతూ ఉన్నప్పుడు సన్ రేస్ వాటి గ్యాప్ లోంచి పైనుంచి ఇలా పడుతూ ఉండడం మీరు అబ్జర్వ్ చేస్తారు. దాన్ని కూడా Tyndall ఎఫెక్ట్ అంటారు. లేదంటే ఏదైనా ఒక ఇంటికి కిటికీలోనో లేదంటే అడ్జస్ట్ హోల్ నుంచి సన్ రేస్ వస్తున్నాయి అనుకోండి, ఆ బీమ్ ఆఫ్ లైట్ మనకి విజిబుల్ గా ఉంటుంది. ఆ బీమ్ ఆఫ్ లైట్ ని Tyndall ఎఫెక్ట్ అంటాం. సో Tyndall ఎఫెక్ట్ అంటే ఏంటి? స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఆ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ డస్ట్ పార్టికల్స్ అవన్నీ స్కాటర్ చేస్తాయి, ఆ లైట్ ని స్కాటర్ చేస్తాయి. యాజ్ ఎ రిజల్ట్ దట్ ఈస్ విజిబుల్ టు అస్, దట్ బీమ్ ఆఫ్ లైట్ ఈస్ విజిబుల్ టు అస్. దాన్ని మనం Tyndall ఎఫెక్ట్ అంటాం. సో ఇప్పుడు చెప్పిన దాన్ని మనం ఎలా రాస్తామంటే ద ఫినామినన్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. The phenomenon of scattering of light by colloidal particles. అంటే అక్కడ ఉండే పార్టికల్స్ అన్ని కొలాయిడల్ సైజ్ లోనే ఉండాలి, వాటిని మనం కొలాయిడల్ పార్టికల్స్ అంటాం. సో అవన్నీ ఏం చేస్తున్నాయి? లైట్ ని స్కాటర్ చేస్తున్నాయి. అది స్కాటర్ చేయడం వల్ల మనకి ఎలా అనిపిస్తుంది? అది యాజ్ ఎ రిజల్ట్ విచ్ ద పాత్ ఆఫ్ ద వేవ్ ఈజ్ విజిబుల్. అంతే కదా. అవన్నీ స్కాటర్ చేయడం వల్ల యాజ్ ఎ రిజల్ట్ విచ్ ద పాత్ ఆఫ్
బీమ్ అంటే ఆ లైట్ మొత్తాన్ని కలిపి బీమ్ అంటాం. పాత్ ఆఫ్ బీమ్ అంటే ఆ లైట్ మొత్తం ఏ పాత్ లో ఉందో దాన్ని మనం టిండాల్ ఎఫెక్ట్ అంటాం. యాజ్ ఎ రిజల్ట్ విచ్ ద పాత్ ఆఫ్ బీమ్ విజిబుల్ ఫర్ us కదా, becomes visible. Path of beam becomes visible is known as Tyndall effect. సో అన్ని చోట్ల ఇలా కనపడేది ఎందుకు మరి? కొన్ని చోట్లనే ఎందుకు కనిపిస్తుంది? చాలా చోట్ల లైట్ అలా వస్తుంది కదా, ఎందుకు గెస్ చేయగలరా ఎందుకని? సో ఆ డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ సైజు లైట్ వేవ్ లెంత్ కంటే మరీ తక్కువగా ఉంటే స్కాటర్ చేయవు. అదొకటి. అంటే ఏం చెప్పొచ్చు, డయామీటర్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్ షుడ్ నాట్ బి వెరీ మచ్ లెస్ దాన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ విచ్ ఈస్ ఫాలింగ్ ఆన్ దెమ్. అదొక కండిషన్. ఇంకోటి ఏం చెప్పొచ్చు, ఇంకోటి ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని మీరు వినే ఉంటారు. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్ కి డిస్పర్షన్ మీడియం కి మరీ ఎక్కువ డిఫరెన్స్ కూడా ఉండకూడదు. డిస్పర్స్డ్ ఫేజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ డిస్పర్షన్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ they should not greatly differ, both of them, then only we are able to see this Tyndall effect. Okay, next one, why sky is blue. సో దీనికి సర్ఫేస్ కెమిస్ట్రీ కూడా దీనికి కొలైడ్స్ కూడా సంబంధం ఉంది, రైట్? ఎలా అంటే మనం స్కై చూడగానే స్కై ఎలా ఉంటుందంటే బ్లూ కలర్ లో ఉంటుందని అంటాం. నిజంగా బ్లూ కలర్ లో ఉంటుందా అంటే ఉండదు. దానికి రీజన్ ఏంటంటే స్కైకి మనకి మధ్యలో ఉండే డస్ట్ పార్టికల్స్, వాటర్ వేపర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో గాలిలో సస్పెండ్ అయి ఉంటాయి కదా, ఎయిర్లో సస్పెండ్ అయి ఉంటాయి, అవి బ్లూ కలర్ ని స్కాటర్ చేస్తాయి. ఆ బ్లూ కలరే మన కళ్ళకి రీచ్ అవుతుంది కాబట్టి మనకు ఆ వస్తువు అనేది మనకు బ్లూ కలర్ లా కనిపిస్తుంది. స్కై ఇక్కడ బ్లూ కలర్ లా కనిపిస్తుంది అనమాట. సో మనం ఎలా రాయొచ్చు దీన్ని? ద డస్ట్ particles along with water vapor. ఎయిర్ లో వాటర్ వేపర్ కూడా ఉంటుంది కదా, along with water vapor which are suspended in air, అవి ఏం చేస్తాయి? స్కాటర్. ఏ కలర్ ని మనకి అది స్కాటర్ చేస్తే అదే కలరే కనిపిస్తుంది. సో దే స్కాటర్ బ్లూ కలర్, దట్ ఈస్ we are able to see that blue color. They scatter blue light. So they scatter the blue light which reaches our eyes. మనకి బ్లూ కలర్ ని స్కాటర్ చేస్తే మన కళ్ళు అవే అబ్జర్వ్ చేస్తాయి. ఏ కలర్ ని అది స్కాటర్ చేస్తే అదే కలరే మన కళ్ళు అబ్జర్వ్ చేస్తాయి కాబట్టి స్కై ఈజ్ బ్లూ అంట. సో ద స్కై ఈజ్ బ్లూ. ఓకే, నెక్స్ట్ బ్రౌనియన్ మూవ్మెంట్ అంటే ఏంటి అని అడుగుతారు అప్పుడప్పుడు. బ్రౌనియన్ మూవ్మెంట్, దీనికి ఒక స్టోరీ ఉంది, అది నిజమో కాదో తెలియదు. సో రాబర్ట్ బ్రౌనియన్ అనే ఒక సైంటిస్ట్, ఆయన ఒక బొటనిస్ట్, ఆయన తన గార్డెన్ లో కూర్చొని ఏవో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే దాహం వేసి సర్వర్ని వాటర్ తెమ్మని అడిగారంట. తను తెచ్చిచ్చాక తాగకుండా మర్చిపోయారు. అలాగే కాసేపు అది అక్కడే టేబుల్ మీద పెట్టుంది. ఆ టేబుల్కి ఒక మైక్రోస్కోప్ కూడా ఉంది. సో ఆయన తాగడానికి, ఆ వాటర్ తేవడానికి తాగడానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ లో ఆ ఫ్లవర్ గ్రెయిన్స్ అని చిన్న చిన్న పార్టికల్స్ అన్ని అందులో పడ్డాయి. అసలు ఏం పడ్డాయి మైక్రోస్కోప్ లో చూద్దామని ఆయన సరదాగా చూస్తే అందులో ఉండే పార్టికల్స్ మొత్తం ర్యాపిడ్ గా అటు అటు తిరుగుతూ ఉన్నాయంట. సో అవి కొలాయిడల్ పార్టికల్స్ కాబట్టి అవి అంత ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటాయి, జిగ్జాగ్ మోషన్ లో ర్యాపిడ్ గా. దీన్ని మనం బ్రౌనియన్ మూవ్మెంట్ అంటాం. ఓకే, సో ద ర్యాపిడ్ మోషన్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్ అని చెప్పొచ్చు, రైట్? ద కంటిన్యూస్ ర్యాపిడ్ అండ్ జిగ్జాగ్ మూవ్మెంట్. So you can say that
ద కంటిన్యూస్, అవి ఒక్క చోట ఉండకుండా కంటిన్యూగా తిరుగుతూనే ఉంటాయి కాబట్టి కంటిన్యూస్ అంటాం. ద కంటిన్యూస్ ర్యాపిడ్ జిగ్జాగ్ మూవ్మెంట్ జిగ్జాగ్ మూవ్మెంట్ ఎక్సర్టెడ్ బై, అంటే అవి ఏవి ఇస్తున్నాయంటే కొలాయిడల్ పార్టికల్స్. ఎక్సర్టెడ్ బై కొలాయిడల్ పార్టికల్స్, ఎక్సర్టెడ్ బై కొలాయిడల్ పార్టికల్స్, అంటే అవి మొత్తం ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మూవ్ అవుతూనే ఉంటాయి, రైట్. సో ఇక్కడ వాటర్లో అయ్యాయి కదా, వాటర్ ఏంటి ఇప్పుడు ఇన్ డిస్పర్షన్ మీడియం, ఈజ్ known as Brownian movement. ఎవరైనా బ్రౌనియన్ మూవ్మెంట్ డయాగ్రామ్ వేయమంటే అది చాలా ఈజీ, ఎందుకంటే ర్యాపిడ్ గా కంటిన్యూస్ గా ఇటు నుంచి ఇటు మీ ఇష్టం, మీరు ఎలా అయినా డ్రా చేయొచ్చు దీన్ని. ఇలాగే డ్రా చేయాలని రూల్ లేదు, మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎలా అంటే అలా తిరుగుతూ ఉంటే దాన్ని మనం బ్రౌనియన్ మూవ్మెంట్ అంటాం. చాలా సింపుల్ గా ఉంది కదా. సో ఇది కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, వాట్ ఈజ్ కాగ్యులేషన్? ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ అడిగారు 2022. వాట్ ఈజ్ కాగ్యులేషన్? మనం ఇంతకుముందు పెప్టైజేషన్ ఒక ప్రాసెస్ విన్నాం కదా. అదేంటి పెప్టైజేషన్ అంటే? ఒక ప్రెసిపిటేట్ ని కొలాయిడల్ లాగా కన్వర్ట్ చేయడం. ఇప్పుడు ఏంటంటే దానికి ఆపోజిట్ కాగ్యులేషన్. కొలాయిడల్ సొల్యూషన్ ని ప్రెసిపిటేట్ గా కన్వర్ట్ చేయాలి. అంటే కాగ్యులేషన్ అంటే ఏం చేస్తామంటే, కొలాయిడల్ సొల్యూషన్ అంటే చిన్న చిన్న స్మాల్ సైజ్ పార్టికల్స్ ఉంటాయి, 1 నానోమీటర్ టు 1000 నానోమీటర్ అని. దానికి ఏదో ఒక ఎలక్ట్రోలైట్ యాడ్ చేసి వాటిని పెద్ద పెద్దగా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ పనీర్ చేస్తారు కదా, పనీర్ పాలతో చేస్తారు కదా, పాలక్ పనీర్ అంటారు దాన్ని. సో అవి చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ ఉంటాయి, అది కొలాయిడ్. ఎక్కడ ఉంటాయి చిన్న చిన్న పార్టికల్స్ అంటే? మిల్క్ కూడా ఒక కొలాయిడే, అందులో ఫ్యాట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ప్లస్ వాటర్, అదొక కొలాయిడ్ అనమాట. డిస్పర్స్డ్ ఫేజ్ ఫ్యాట్స్ అయితే డిస్పర్షన్ మీడియం వాటర్ అనమాట. వాటర్లో ఫ్యాట్స్ ఉంటాయి, అది కూడా ఒక కొలాయిడ్ అని అంటాం. దాన్ని పెద్ద పెద్దగా మార్చాలి. అప్పుడు ఏం చేస్తారు మీరు? నిమ్మకాయ పిండిస్తారు, గమనించండి, లేదంటే మీ మదర్ని అడగండి చెప్తారు. సో ఆ పాలల్లో నిమ్మకాయ పిండేసి ఏమైందంటే అది పెద్ద పెద్దగా అయిపోతుంది, సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది, అంటే ప్రెసిపిటేట్ చేసాం మనం. సో నిమ్మకాయ అనేది ఒక ఎలక్ట్రోలైట్ అనుకుంటే, దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే వాటికి ఆల్రెడీ కొన్ని ఛార్జెస్ ఉంటాయి, ఆ ఛార్జెస్ మొత్తం లూజ్ అయిపోయి న్యూట్రల్ అయిపోయి కిందికి వచ్చేస్తాయి. కిందికి వచ్చేసి ఆ పాలు ఫ్యాట్స్ రెండు సపరేట్ అయిపోతాయి. దాన్ని మనం కాగ్యులేషన్ లేదంటే ఫ్లాక్యులేషన్ అంటారు. ఓకే. సో మీకు ఆర్టిఫిషియల్ రెయిన్ గురించి వినే ఉంటారు, అది కూడా కాగ్యులేషన్కి ఎగ్జాంపులే. మేఘాల్లోకి శాండ్ కానీ లేదంటే ఏదైనా ఒక స్ప్రే, సిల్వర్ అయోడైడ్ అని ఒక కెమికల్ ఉంటుంది, దాన్ని స్ప్రే చేస్తారు. లేదంటే శాండ్ని ఎలక్ట్రోలైట్ చేసి ఆ శాండ్ని ఇట్లా చల్లేస్తారు మొత్తం. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే కొలాయిడల్ పార్టికల్స్ వాటి ఛార్జ్ని లూజ్ అయిపోయి అది ప్రెసిపిటేట్ అయిపోతుంది, మొత్తం ఆ వాటర్ అంతా కిందికి వస్తుంది. అంటే కాగ్యులేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ రెయిన్ కూడా వస్తుంది. ఓకే, జస్ట్ బై స్ప్రేయింగ్ అండ్ ఆర్ pouring the sand on the clouds. ఓకే, అది ఒకసారి జరిగింది కూడా. సో ఇక్కడ కాగ్యులేషన్ అంటే మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. మనం చిన్న చిన్న పార్టికల్స్ ని పెద్ద పెద్దగా మార్చాలి, అంతే కదా. కొలాయిడల్ సబ్స్టెన్స్ ని మార్చేసేయాలి. సో దీన్ని ఎలా రాస్తామంటే, ద కొలాయిడల్, ద ప్రాసెస్ ఆఫ్, లేదంటే ద ఫినామినన్ ఆఫ్ conversion of colloidal particles, the phenomenon of conversion of colloidal particles. చిన్న చిన్న సైజు ఉన్నాయని పెద్ద పెద్దగా మారిపోతాయి. The process of conversion of colloidal particles by losing their charges into, అంటే కొలాయిడల్ పార్టికల్స్ ఎలా కన్వర్ట్ అవుతున్నాయి?
వాటి ఛార్జ్ ని లూజ్ అయిపోయి ప్రెసిపిటేట్ గా కన్వర్ట్ అవుతున్నాయి, రైట్, ఇంటూ ప్రెసిపిటేషన్. మనం అక్కడ చూసింది ఏంటి, పెప్టైజేషన్ లో ప్రెసిపిటేషన్ టు కొలాయిడల్, ఇక్కడ కొలాయిడల్ టు ప్రెసిపిటేషన్. సో precipitation into precipitation on addition of an electrolyte. Addition of an electrolyte. సో చిన్న సైజు ఉన్న దాన్ని పెద్ద సైజుగా మార్చాము అంతే. ఎలక్ట్రోలైట్ ఈజ్ కాల్డ్ కాగులేషన్. ఇంకో పేరు కూడా ఉంటుంది, అది కూడా గుర్తుంచుకోండి, కాగులేషన్ ఆర్ ఫ్లాక్యులేషన్. ఫ్లాక్యులేషన్ అని కూడా అంటారు, కాగులేషన్ లేదంటే ఫ్లాక్యులేషన్, రెండిట్లో ఏదైనా అడగొచ్చు. సో ద ఫినామినన్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్ by losing their charges into precipitation on addition of an electrolyte. ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తే అది కొలాయిడల్ సొల్యూషన్ ఎలా మారిపోతుంది, ప్రెసిపిటేట్ గా మారిపోతుంది. దీన్నే మనం కాగులేషన్ లేదంటే ఫ్లాక్యులేషన్ అంటాం. రెండు పేర్లు ఒకటే. నెక్స్ట్ వన్, ఇంకో క్వశ్చన్ ఈ కొలాయిడ్స్ నుంచి అడుగుతుంటారు, వాట్ ఈజ్ ఎమల్సిఫయింగ్ ఏజెంట్ అని. వాట్ ఈజ్ ఎమల్సిఫయింగ్ ఏజెంట్? ఎమల్సిఫయింగ్ ఏజెంట్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఎమల్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, లేదంటే ఇది అర్థం కాదు. ఎమల్సిఫయింగ్ ఏజెంట్ తెలుసుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఎమల్షన్ అంటే ఏంటి. ఎమల్షన్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మిల్క్. ఇంతకుముందే చెప్పాను, మిల్క్లో ఏమేమి ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్యాట్స్ వాటర్లో డిస్పర్స్ అయ్యి ఉంటాయి, అంటే వాటర్ డిస్పర్షన్ మీడియం, అలాగే ఫ్యాట్స్ డిస్పర్స్డ్ ఫేజ్ అన్నమాట. ఈ రెండు లిక్విడ్సే కదా, అది లిక్విడే ఇది లిక్విడే. డిస్పర్స్డ్ ఫేజ్ డిస్పర్షన్ మీడియం రెండు లిక్విడ్ అయితే దాన్ని ఎమల్షన్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ మిల్క్. మీరు పెయింట్స్ లో కూడా ఏషియన్ పెయింట్స్ అలాంటి యాడ్స్ చూసినప్పుడు ఎమల్షన్ అని వస్తుంది. అంటే ఏంటి, అందులో ఉండే టూ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, డిస్పర్స్డ్ ఫేజ్ డిస్పర్షన్ మీడియం రెండు లిక్విడ్స్ అయి ఉంటాయి. ఓకే, వాటిని ఎమల్షన్స్ అంటాం. ఇప్పుడు ఎమల్సిఫయింగ్ ఏజెంట్ అంటే ఏంటంటే ఆ ఎమల్షన్ ని స్టేబుల్ గా ఉంచడానికి ఎంతో కొంత మనం ఎక్స్ట్రా సబ్స్టెన్స్ ఒకటి యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పాల ప్యాకెట్స్ వస్తున్నాయి, స్టేబుల్ గా ఉండాలంటే ఏదో ఒకటి యాడ్ చేయాలి కదా. సో ఆ యాడ్ చేసేదాన్ని మనం ఎమల్సిఫయింగ్ ఏజెంట్ అంటాం. ఎందుకంటే మిల్క్ అనేది ఎమల్షన్. సో దాన్ని స్టేబుల్ గా ఉంచడానికి, అంటే ఇది మళ్ళీ ఫాస్ట్ గా ప్రెసిపిటేట్ అవ్వకుండా కాసేపు ఎక్కువసేపు అలాగే ఎమల్షన్ గా స్టేబుల్ గా ఉండడానికి ఏదైతే మనం యాడ్ చేస్తామో దాన్ని మనం ఎమల్సిఫయింగ్ ఏజెంట్ అని అంటాం. అంటే ఇది ఒక థర్డ్ సబ్స్టెన్స్ వీఆర్ యాడింగ్ కదా. సో the third substance added to the emulsion. The third substance added to the emulsion. Emulsion కి ఒకటి యాడ్ చేస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు పాలు విరిగిపోకుండా అలాగే ఉండడానికి యాడ్ చేస్తున్నాం. సో మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు, రైట్. ఇన్ స్మాల్ అమౌంట్ తక్కువ అమౌంట్ యాడ్ చేస్తున్నాం. ఎందుకు? టు స్టెబిలైజ్ ద ఎమల్షన్. Emulsion is known as emulsifying agent. దీన్ని ఎమల్సిఫయింగ్ ఏజెంట్ అని అంటాం. ఏదో ఒకటి యాడ్ చేస్తాం. సో పాలు విరగకుండా ఉండడానికి, పాలు పగిలిపోకుండా అని అంటూ ఉంటారు. సో దానికి రీజన్ ఏంటి, ఒక ఎమల్సిఫయింగ్ ఏజెంట్ యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ క్యాజైన్. సోప్ అంటే సోప్ అనుకోకండి, రైట్. క్యాజైన్ ఏదో ఒకటి చాలు ఎమల్సిఫయింగ్ ఏజెంట్. సోప్ ఇంకో దానికి యూజ్ చేస్తాం, క్యాజైన్ ఇంకో దానికి యూజ్ చేస్తాం. ఏదైనా ఒకటి మనం ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. తర్వాత లాస్ట్ టైం ఇంకో క్వశ్చన్ అడిగారు, ఏదంటే నేమ్ ఎనీ టూ అప్లికేషన్స్ ఆఫ్ కొలాయిడ్స్ వల్ల మనకు ఏంటి యూజెస్, ఏవైనా ఒక రెండు చెప్పండి అని అడిగారు, రైట్. మనము ఒకటి చెప్పొచ్చు, మెడిసిన్స్ లో యూజ్ చేస్తారు ఒకటి, అలాగే డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫై చేయడానికి కూడా వాడతారు.
సో సింపుల్ గా చెప్పాలంటే ప్యూరిఫైయింగ్ డ్రింకింగ్ వాటర్, ప్యూరిఫైయింగ్ డ్రింకింగ్ వాటర్. ఇంకా చెప్పాలంటే రెండవది మెడిసిన్స్ లో, ఇన్ మెడిసిన్స్, ఇన్ ప్యూరిఫైయింగ్ డ్రింకింగ్ వాటర్, ఇన్ ప్యూరిఫైయింగ్ డ్రింకింగ్ వాటర్, ఇన్ మెడిసిన్స్, ఇన్ ట్యానింగ్. ట్యానింగ్ అంటే మన అనిమల్స్ నుంచి వచ్చే స్కిన్ ని, ఆ స్కిన్ ని మనం షూకి స్లిప్పర్స్ కి యూజ్ చేస్తాం కదా, సో ఆ ప్రాసెస్ లో కూడా ఈ కొలాయిడ్స్ ని యూజ్ చేస్తారనమాట. ఇంకా చెప్పాలంటే మనకు బాగా తెలిసింది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. దీని గురించి నేను 4 మార్క్స్ క్వశ్చన్ లో మాట్లాడతాను, అప్పుడు మీకు బాగా డీటెయిల్ గా అర్థమవుతుంది. క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ప్యూరిఫైయింగ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఏదైనా ఆలం అలాంటిది ఏదైనా మనం వాటర్ లో సరిగ్గా లేని వాటర్లో వేసామనుకోండి, ఆ పార్టికల్స్, బ్యాక్టీరియా, వైరస్ అంతా వెళ్ళి దానికి అతుక్కుంటుంది, రైట్. సో అది కూడా ఒక ఎగ్జాంపుల్ ఫర్ కొలైడ్స్ అన్నమాట. సో ఇందులో ఎమల్సిఫైయింగ్, ఇది కాగులేషన్ ఒకటి అడిగారు 2022లో, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ కొలైడ్స్ కూడా అడిగారు. రీసెంట్ గా అడిగింది ఈ 2 క్వశ్చన్లు, మిగిలినవి కూడా ఎప్పుడైనా అడగొచ్చు, అడగకపోవచ్చు కూడా, రైట్. సో ఇవి మాక్సిమం బాగా ఎక్కువ సార్లు అడిగిన 2 మార్క్స్ క్వశ్చన్స్.